హరి ఓం శ్రీ గురుభ్యో నమ పరమగురుభ్యో నమ శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమ నరసింహోఖిలజ్ఞానమతధ్వాంతదివాకర జయత్యమిత సద్జ్ఞాన సుఖశక్తిపయోనిధి కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వెంకటనాథార్య శ్రీనివాసాయ తే నమః వ్యాసాయ భవనాశార్య శ్రీశార్య గుణరాశరే హృద్యార్య శుద్ధవిద్యార్య మధ్వార్య చ నమో నమః నౌమిన్యార్య సుధాదికర్జర మునీన్ శ్రీపాదరట్ సన్మణీన్ వ్యాసార్యాన్ వివిధాగమబ్ధివిహరాన్ శ్రీవాదిరాజానపి వందే హంసవరాన్ రఘుత్తమ గురూన్ వైదగ్ధ్యవారాం నిధీన్ శ్రీ సత్యవ్రత రాఘవేంద్ర మునిపాన్ సద్బోధ సధ్యానపాన్ సత్యాభిజ్ఞకరాబ్జోత్థాన్ పంచాశద్వర్షపూజకాన్ సత్యప్రమోదతీర్థార్యాన్ నౌమిన్యార్య సుధారతాన్ శాస్త్రేషు పారదృశ్వానం శాస్త్రజ్ఞేషు చ వత్సలం దీనభక్తోద్ధారకరం సత్యాత్మానం గురుం భజే విద్యాపీఠవిధాతారం విద్యావారిధిచందిరం విద్యార్థివత్సలం వందే మహామహిమ సద్గురుం ఏకాదశీమహం వందే పద్మనాభప్రియాం తిథిం ఉపోషితా హరిప్రీతిం దద్యాత్ సర్వార్థసిద్ధిదా స్వస్త్యస్తు హరి ఓం హరి ఓం హరి ఓం. ప్రతి ఏకాదశి రోజు ఏకాదశి మహతిని ఏకాదశి మాహాత్మ్యాన్ని మనం శ్రవణం చేస్తూ ఉన్నాం. ఎన్నెన్నో పురాణాలు, ఎన్నో స్మృతి గ్రంథాలు ఏకాదశి యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పాయి. ఏకాదశి ఎలా చేయాలి, ఏకాదశి అంటే ఏంటి, ఉపవాసం అంటే ఏంటి, త్రిదినంలో సంకల్పం ఎలా చేయాలి, సామాన్యంగా అన్ని విషయాలను మనం తెలుసుకున్నాం. ఏకాదశి గురించిన ఏకాదశి మహిమను అత్యద్భుతంగా చాటి చెప్పే ఓ అద్భుతమైన గాథ అది రుక్మాంగద చరిత్ర. అలాగే అంబరీష చరిత్ర కూడా ఏకాదశి యొక్క గొప్పతనాన్ని చాటి చెబుతుంది. శ్రీమద్భాగవతంలో ఆ గాథను మీరు విన్నారు. ప్రస్తుతం రుక్మాంగదుని చరిత్ర నారద పురాణములోని ఉత్తర భాగంలో 85 అధ్యాయాలలో విస్తరింపబడింది. ఆ రుక్మాంగదుని చరిత్రను చెబుతూ ఎన్నెన్నో విషయాలు అక్కడొచ్చాయి. సంబంధి అయిన గాథలు కూడా ఎన్నో అక్కడున్నాయి. అత్యద్భుతమైన విషయాలు తల్లి గురించి, తండ్రి గురించి, గురువుల గురించి, వ్రతనేమ ఉపవాసాల గురించి చాలా చక్కగా అక్కడ చెప్పబడ్డాయి. 85 అధ్యాయాలను వివరంగా చెప్పడం నా వల్ల సాధ్యం కాదు. దాన్ని కుదించి చెప్పడానికి నేను ఇక్కడ ప్రయత్నిస్తాను. ఆ రుక్మాంగద చరిత్రను కార్తీక పురాణంలో కూడా చెప్పారు. స్కంద పురాణాంతర్గతమైన కార్తీక మాహాత్మ్యంలో కూడా రుక్మాంగద చరిత్ర, ఏకాదశి మహిమ చాలా అద్భుతంగా చెప్పబడింది. కార్తీక మాసంలోని ఏకాదశి ఉపవాసం చేసే విధానాన్ని ఉపదేశిస్తూ అక్కడ రుక్మాంగదుని చరిత్ర చెప్పబడింది. సంక్షిప్తంగా ఉంది కాబట్టి అక్కడి గాథను నేను చెబుతాను. నారద పురాణంలోని అతి మహత్వమైన విషయాలను మాత్రమే నేను చెబుతాను. ఏకాదశీం తథా ప్రాజ్ఞ సర్వథా నైవ సంత్యజేత్ అత్ర తే వర్ణయిష్యామి ఇతిహాసం పురాతనం. ఏకాదశిని ఏ సందర్భంలో కూడా పరిత్యజించకూడదు. అంత గొప్ప ధర్మం ఏకాదశి అనేది. ఏకాదశి వల్ల మనకు కలిగే లాభం ఏంటి? మేము ఎలాంటి లాభాలను గమనిస్తామంటే చాలా చిత్రంగా అనిపిస్తుంది, విచిత్రం అనిపిస్తుంది. బాహ్యమైన లౌకికమైన లాభాలను మాత్రమే మేం పరిగణిస్తాం. కానీ మనసుకు కలిగే లాభాలు కానీ, ఆత్మకు కలిగే లాభాలు కానీ, ఆ లాభాలను మనం పరిగణించం. అసలు ఏ లాభాలు అత్యమూల్యమైనవో అలాంటి లాభాలేమున్నాయని మనం గమనించాలి. ఉదాహరణకు మా మైండ్ సెట్ మారాలి. సంధ్యావందనం చేయమని చెబితే దానివల్ల మనకేం లాభం, సైంటిఫిక్ రీజన్ ఏంటి
అని మనం అడుగుతాం. ఏదో ఒక కర్మకు సైంటిఫిక్ రీజన్ చెబితే ఆ పని చేయడానికి ఉత్సాహాన్ని చూపుతాం. మారాలి మనం. సైంటిఫిక్ రీజన్ కాదు, ఆత్మకు లాభమేంటి, ఆత్మలాభమేంటి అని మనం అడగాలి. సంధ్యావందనం చేయమని చెబితే సరే, చిన్నపిల్లలకు ఇలా ప్రశ్నించాలని తెలియదు కాబట్టి అలా ప్రశ్నిస్తారు సరే, కానీ పెద్దలైన తరువాత కూడా మళ్ళీ ఎంతసేపు ఈ దేహానికేంటి లాభం అని మనం ఆలోచిస్తూ ఉంటే ఇక ఏంటి లాభం, ఎందుకని ఈ పుట్టుక? ఆత్మలాభం, స్వంత లాభం అని మనం అంటాం కదా. సొంత లాభం అంటే ఆత్మలాభం. పెద్దలైన తరువాత ప్రశ్నించే విధానాన్ని మార్చుకోవాలి. ఆత్మలాభం ఏంటి? ప్రమాణం ఉందా? ఏదైనా ఒక పనిని చేయమని ఎవరైనా చెబితే ప్రమాణమేంటి? అలాగే ఆత్మలాభం దానివల్ల ఏం కలుగుతుంది, దాన్ని మనం ప్రశ్నించాలి. ఎల్లప్పుడూ చిన్నవాళ్లలాగా అదే సైంటిఫిక్ రీజన్ అడుగుతూ కూర్చుంటే ఎలా? అది ఏమో అంటారు కదా, మేక తోక బెత్తెడు అని. అలాగే ఉంటే ఎలా? మా జీవితం పెరగాలి, బుద్ధి పెరగాలి, ఆలోచించే విధానం పెరగాలి, ప్రశ్నించే తీరు పెరగాలి, మారాలి మనం. కనుక అలాంటి మార్పును పురాణాలు కోరుకుంటాయి, అలాంటి మార్పును గురువులు కోరుకుంటారు, అలాంటి మార్పును భగవంతుడు కోరుకుంటాడు. సరే, ఏదో చిన్నితనంలో ఏవేవో అడిగాం, భగవంతుడు వాటిని సమకూరుస్తాడు. పెద్దలైన వారి తర్వాత కూడా మళ్ళీ అదే అడిగితే భగవంతునికి విసుగు కలుగుతుందేమో. అసలు భగవంతునికి విసుగనేది లేదు. అయినా కూడా శాస్త్రాలు ఒప్పుకోవు, కనుక కాస్త మారాలి. ఏంటి? ఏకాదశి ఉపవాసం చేయాలి, దానివల్ల ఆత్మలాభం ఏంటి అని మనం ప్రశ్నించాలి. అలా ప్రశ్నించిన తరువాత ఏకాదశి గురించి ఆ స్కంద పురాణంతర్గతమైన కార్తీక మాస మహాత్మ్యంలో చెబుతూ ఉన్నారు. ఏకాదశీం తథా ప్రాజ్ఞ సర్వథా నైవత సంత్యజేత్. ఏకాదశిని ఎవరు విడిచిపెట్టకూడదు. ఎంత చక్కగా చెబుతుందంటే, ప్రాజ్ఞులైన వారు ఏకాదశిని పరిత్యజించకూడదు అని ఒక్క మాటలో ఆ పురాణం మనకు చెబుతుంది. ప్రాజ్ఞత లేనివారు ఏం చేసినా అంతే, ప్రాజ్ఞత లేదు, ఉండదు. కాబట్టి వారు చేయాల్సిన పనిని చెయ్యరు, చేయరాని పనుల్ని చేస్తారు. కనుక పురాణం చెబుతుంది, ప్రాజ్ఞత కలిగిన వారెవరూ కూడా, ప్రాజ్ఞులైన వారెవరూ కూడా ఏకాదశిని పరిత్యజించకూడదు. ఒక విధమైన అర్థం. ప్రజ్ఞను సంపాదించుకోగోరు వారెవరూ కూడా ఏకాదశిని విడిచిపెట్టకూడదు. అదే లాభం. ఏకాదశి ఉపవాసం చేయడం వలన లాభం ఏంటంటే, ఆ భగవంతుని ప్రజ్ఞ అభివృద్ధమవుతుంది, భగవంతుని జ్ఞానం పెరుగుతుంది. ఆ జ్ఞానం పెరగడం కోసమే మనం ప్రయత్నం చేయాలి, సతత ప్రయత్నం ఉండాలి. భగవంతుని గురించిన జ్ఞానం పెరగడానికి మా ప్రయత్నాలన్నీ ఉండాలి. అలా ఎవరైతే ప్రజ్ఞను కోరుకుంటారో వారందరూ కూడా ఏకాదశిని పరిత్యజించకూడదు, ఏకాదశిని పరిపాలించాలి అని చెబుతోంది. ఏకాదశిని సర్వథా పరిత్యజించకూడదు అనే విషయంలో ఓ గాథను మీకు చెబుతానని ఆ గాథను చెప్పనారంభిస్తారు. రుక్మాంగద అనే రాజు ఉండేవాడు. సూర్యవంశీయుడు తను. విదిశ నగరంలో తనుండి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. విదిశ అనే నగరంలో ఆ నగరాన్ని తను రాజధానిగా చేసుకుని అక్కడుండి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. తన భార్య, చక్కని భార్య, పతివ్రత తను, ధర్మ నిరతురాలు తను. ఆ భార్య సంధ్యావళి, చాలా చక్కని పేరు సంధ్యావళి. వారిరువురికి ఒక కూతురు, పేరు ధర్మాంగద అని. రుక్మాంగద, సంధ్యావళి, ధర్మాంగద. శ్రీమన్మధ్వాచార్యుల వారు ఈ ధర్మాంగదుని పేరు చెప్పి తన అత్యద్భుతమైన ధర్మం గురించి తాత్పర్య నిర్ణయంలో ఉపదేశిస్తారు. యథైవ ధర్మభూషణ జగామ సంధ్యకాసుత. సంధ్యావళి కొడుకు ధర్మభూషణుడు తను అతి విచిత్రమైన రీతిలో ఏకాదశి ఉపవాసం మొదలైన వ్రతాలను తను పరిపాలించి ముక్తిని సంపాదించుకున్నాడని శ్రీమన్మధ్వాచార్యుల వారు తన గాథను సంక్షిప్తంగా చెబుతారు. అంటే తనెంతటి మహానుభావుడో గమనించండి. శ్రీమన్మధ్వాచార్యుల వారంటే ముఖ్య ప్రాణదేవుల వారు కదండి.
భగవంతుడు లక్ష్మీదేవి తరువాత బ్రహ్మ సరిసమాన స్థానంలో ఉన్నవారు, అందరి చేత కర్మలను సత్కర్మలను చేయించేవారు, సత్కర్మ ప్రేరకులు. అలాంటి ముఖ్య ప్రాణదేవులు శ్రీమన్మధ్వాచార్యుల వారు ఆ రుక్మాంగదుని ధర్మాంగదుని గాథను చెబుతారంటే తను ఏ పాటిగా ధర్మం చేశాడో మనం ఆలోచించాలి. అలా ముగ్గురు ఉండేవారు. భక్తిమాన్ కేశవే దేవే వాసుదేవే నిరంజనే. నిరంజనుడైన ఏ విధమైన దోషములు లేని భగవంతుని యందు తనకు చిత్రమైన భక్తి తనకు. ధర్మాంగద అని తన కొడుకు. సవైరాజా మహాప్రాజ్ఞ ఏకాదశ్యాం సునిశ్చిత. చూడండి ప్రారంభం ఎలా జరిగింది. ప్రాజ్ఞుడైన వాడు ఏకాదశిని పరిత్యజించకూడదు. రుక్మాంగదుడు ఏకాదశిని ఎంత వైభవంగా తను చేశాడో చేయించాడో ఈ గాథను మనం గమనిస్తే తను ప్రాజ్ఞుడు మాత్రమే కాదు, మహాప్రాజ్ఞుడు. తను అందరి చేత ఏకాదశి ఉపవాసం చేయించేవాడు. దినత్రయం అంటే 3 రోజులు. దశమి మధ్యాహ్నం మాత్రమే భోజనం, సాయంకాలం భోజనం లేదు, రెండవ భోజనం లేదు, ఒక పూట మాత్రమే భోజనం చేయడం. ఏకాదశి రోజు అస్సలు ఆహారం లేదు, నీరు కూడా లేదు, నీరు లేదు, ఆహారం లేదు. అలా ఆ రోజు ఉపవాసం ఉండాలి. ద్వాదశి రోజు పారణ చేయడం, ఆ తరువాత ఏమీ తీసుకోకూడదు. నీళ్లు తీసుకుంటే పర్వాలేదు, నీళ్లు వ్రతానికి హాని కలిగించదు అని చెప్పారు కాబట్టి నీళ్ల మటుకు తీసుకోవచ్చు. అలా తీసుకుంటే నీళ్లను కూడా తీసుకోకుండా ఈ త్రిదిన వ్రతాన్ని చేస్తే అత్యద్భుతమైన ఫలం వారికి దక్కుతుంది, అత్యద్భుతమైన ఫలం దక్కుతుంది. మనం ఏకాదశి అయినా ద్వాదశి అయినా దశమి రోజైనా ఆహారం ఎంత స్వీకరిస్తామో, ఆ ఆహారం ఎలాంటి ఆహారాన్ని స్వీకరించాలనే విషయాన్ని కూడా నేను చెప్పాను. ఆ ఆహారంలోని తారతమ్యానికి అనుగుణంగా ఫలంలో కూడా తారతమ్యం ఉంటుంది కనుక దాన్ని గమనించాలి. ఏకాదశి ఒక్కరోజైనా నిరాహార ఉపవాసం చేయాలి. అలా ఏకాదశి ఉపవాసం తను చేసేవాడు మాత్రమే కాదు, ప్రజలతో చేయించేవాడు. దశమి రోజు వచ్చిందంటే ప్రతి దశమి కూడా దండోరా వేయించేవాడు. ఏనుగు మీద కూర్చోబెట్టుకుని దండోరా వేయించేవాడు. డప్పుతో దండోరా వేయించడం. అప్పట్లో మీరు పెద్దలందరూ ఈ విషయాన్ని వినే ఉంటారు. నేను కూడా చిన్నప్పుడు అక్కడక్కడ విన్నాను. మంచి తరుణం మించిన దొరకదు అని దండోరా వేసేవారు. ఏదైనా ఓ మంచి పని జరగాలంటే ఆ మంచి పని అందరూ చేయాలి, అందరి చేత చేయించాలి అనే ఉబలాటంతో గ్రామ నాయకులైన పట్టణ నాయకులైన ఇలాంటి దండోరాలను వేయించేవారు. అలా తప్పకుండా ప్రతి దశమి, శుక్లపక్ష దశమి, కృష్ణపక్ష దశమి రోజు పొద్దున ఈ దండోరా వినిపించేది. ఈరోజు దశమి ప్రారంభమయ్యింది, రేపు ఏకాదశి, ఎల్లుండి ద్వాదశి. కనుక త్రిదిన వ్రతాన్ని నా రాజ్యంలో ఉన్నవారందరూ కూడా చేయాలి. దండోరా వేసేవాడు ఏమని చెప్పేవాడు? రుక్మాంగదుని రాజ్యంలో ఉన్నవారందరూ కూడా, రుక్మాంగదుని రాజ్యంలో ఉండగోరు వారందరూ కూడా త్రిదిన వ్రతాన్ని పరిపాలించాలి. వారి వారి సామర్థ్యానికి అనుగుణంగా ఇలాంటి వ్రతాన్ని పరిపాలించాలని తను చాలా చక్కగా దండోరాను వేసేవాడు. ప్రతి దశమి అలాంటి దండోరా అందరికీ వినబడేది. అందరూ జాగ్రత్త పడేవారు. చాలా చక్కగా ఏకాదశి త్రిదిన వ్రతాన్ని పరిపాలించేవారు. ఆ ఏకాదశి దండోరా వేయించడానికి కూడా ఎంత ఉత్సాహం తను చూపేవాడంటే, ఏనుగుపైన అంబారిని వేసి అక్కడ ఆ వ్యక్తిని కూర్చోబెట్టుకుని అక్కడ డప్పును మ్రోగించి తరువాత తను దండోరా వేయాలి, ఆ విషయాన్ని చెప్పాలి. ఇలా చాటింపును అందరికీ వినపడేలా తను చేయించేవాడు మహానుభావుడు రుక్మాంగదుడు. మరో విషయం వాళ్ళు చెప్పేవారు, ఎవరైతే త్రిదిన వ్రతోపవాసాన్ని చేయరో, త్రిదిన వ్రతాన్ని పరిపాలించరో వారికి తగిన శిక్ష కూడా విధించబడుతుంది. సామర్థ్యమున్నా కూడా ఎవరైనా త్రిదిన వ్రతాన్ని చేయరో వారికి చూసి ఒకసారి 2 సార్లు 3 సార్లు గమనించిన తరువాత వారికి దేశ బహిష్కరణ. కనుక ఈ రాజ్యంలో ఉండాలంటే భగవంతుని ఉద్దేశించి విష్ణు ప్రేరణగా విష్ణు ప్రీత్యర్థం త్రిదిన వ్రతం కరిష్యే సంకల్పం చేసుకుని వ్రతాన్ని చేయాలి. అష్టవర్షాధికోయస్తు 8 సంవత్సరం పైబడిన వారందరూ కూడా
80 సంవత్సరాల లోపున్న వారందరూ కూడా ఏకాదశి ఉపవాసాన్ని చేయాలి. అంటే లైసెన్స్ అని కాదు, 8 క్రింద ఉన్నవారు, 80 దాటిన వారు ఏకాదశి చేయకూడదు అని కాదు. సహజంగా వారికి సామర్థ్యం ఉండదు కాబట్టి ఆ వయోమితిని అక్కడ చెప్పారు. సామర్థ్యం ఉన్నవారు 100 సంవత్సరాల వరకు కూడా ఏకాదశిని చేస్తూనే ఉండాలి. ఇలా దండోరా తను వేయించేవాడు, అందరికీ చాలా సంతోషం కలిగేది. సంతోషంతో త్రిదినోపవాసాన్ని చేసేవారు. దీనివల్ల ఏం జరిగిందంటే అసలు నరకానికి వెళ్ళేవారే తక్కువయ్యారు. అందరూ ఏకాదశి ఉపవాసం చేస్తూ ఉన్నారు. పాపాత్ములు కూడా భయంతో ఉపవాసం చేయనారంభించారు. రాజుపైని భయంతో. ఏకాదశి ఉపవాసం చేయకుంటే రాజు శిక్షిస్తాడు, రాజ్య బహిష్కరణ దక్కుతుంది కనుక ఎక్కడిది అని వారు కూడా భయంతో ఏకాదశి ఉపవాసం చేయనారంభించారు. ఇలా ఏకాదశి ఉపవాసాన్ని అందరూ ప్రారంభించారు కాబట్టి నరకానికి వెళ్ళేవారు ఎవ్వరూ లేరు నరకానికి వెళ్ళేవారు. యమునికి చింత కలిగింది. అరేంటి, నా లోకానికి వచ్చేవాళ్ళకే కరువైపోయిందే, ఇక నేనేం పని చేసేది, నాకే పని ఉంది. చిత్రగుప్తునికి వ్రాయడానికి అవసరమే లేకుండా పోయిందట. తను వ్రాయడాన్ని మ్రానుకుని ధ్యానం చేయడానికి ప్రారంభించాడట. యమలోకస్తదాశూన్యో నిర్వ్యాపార యమానుగాహ యమలోకం పరిత్యత్య గచ్చన్ హరిమందరం వ్రతే కృతే కులస్థేన ఏకేన పురుషేణ వై. ఎలాంటి గొప్పదో చూడండి. తన వంశములోని ఒక్క పురుషుడు ఏకాదశి వ్రతం చేసినా ఆ వంశంలోని వారందరికీ కూడా సద్గతి కలుగుతుందట. అలాంటి అద్భుతమైన ఫలితాన్నిచ్చేది ఏకాదశి వ్రతం. ఎందుకు చేయకూడదండి ఏకాదశి వ్రతాన్ని? ఇలాంటి ప్రయోజనం ఉందని మనకు తెలిస్తే ఎందుకని చేయము మనం? కాస్త కష్టమైన ఏకాదశి ఉపవాసం చేయాలి అని మనం అనుకుంటాం. కానీ మరోసారి నా విన్నపం, రోగమున్నవారు, రోగగ్రస్తులు, సామర్థ్యం లేనివారు, దీన్ని నెపం చేసుకోకూడదండి. మళ్ళీ సామర్థ్యం లేనివారు, రోగగ్రస్తులైన వారు, తినాల్సిన పరిస్థితి ఎవరికైతే ఉంటుందో, ఇప్పట్లో చాలా రోగాలు ఉన్నాయి. అలాంటి రోగాలు, బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది, 2 గంటలకు తినాలని చెప్పి ఉంటారు. ఆ ఔషధాన్ని స్వీకరిస్తే ఆకలి మనిషికి ఎక్కువ అవుతుంది, అధికం అవుతుంది. అలాంటి వారిని మినహాయిస్తే అందరూ కూడా ఆహారాన్ని మానుకోవాలి. వారు కూడా వారికి విహితమైన ఆహారాన్ని స్వీకరించాలి. పళ్ళు, పాలు ఇలాంటి వాటిని ఎన్నిసార్లైనా స్వీకరించండి. 2 గంటలకు 3 గంటలకు ఆ ఆహారం నిజంగా చాలా తక్కువ సమయంలో జీర్ణమవుతుంది. అయినా కూడా మిగిలిన వస్తువులను, ముసిరి వస్తువులు ఏవైతే ఉన్నాయో దాన్ని స్వీకరించడం మానుకోవాలి. కాస్త మానుకుంటూ వెళ్ళాలి. చపాతీ తినడం, ఉప్మా తినడం, కొందరైతే అన్నమే తింటారు. ఇలాంటి వాటిని తినడాన్ని మానుకోవాలి. ఉప్పు తినకూడదు ఆ రోజు, మినుములు తినకూడదు ఆ రోజు, పక్వమైన పదార్థాన్ని తినకూడదు ఆ రోజు. సాధ్యమైనంత వరకు మానుకోవాలి. అటుకులు తినడం మానుకోవాలి. పళ్ళను, పాలను మాత్రమే తిని ఏకాదశి ఉపవాసాన్ని చేయాలి. అలా సాధ్యమైనంత వరకు అభ్యాసం చేసుకుంటూ పోతే అన్నీ సిద్ధిస్తుంది, అంతా సిద్ధిస్తుంది. అభ్యాసం కోసు విద్య అని చెప్పారు కదండి, అలా అభ్యాసం చేయాలి. కనుక వంశంలోని ఏ ఒక్కరు ఏకాదశి వ్రతం చేసినా నరకంలో ఉన్న వారందరికీ కూడా సద్గతి లభిస్తూ ఉందట. నరకాన్ని విడిచిపెట్టి వారందరూ స్వర్గానికి వెళుతూ ఉన్నారట. ఎంత దివ్యమైన భావనతో ఏకాదశి వ్రతాన్ని చేశారో చూడండి. అది రుక్మాంగద రాజు దండోరా వేయించాడని మాత్రమే కాదు, దండోరా వేయించిన తరువాత దాన్ని గుర్తించుకొని భక్తితో నా వంశంలోని వారందరూ కూడా సద్గతి కలగాలనే ఉద్దేశంతో ఏకాదశి ఉపవాసాన్ని వారు చేస్తూ ఉన్నారు. అలా ఏకాదశి ఉపవాసం చేయడం వలన నరకానికి రావడం లేదు. ఎవరూ కూడా వంశంలోని ఏ ఒక్కరు ఏకాదశి ఉపవాసం చేసినా కూడా నరకంలో ఉన్న ఆ వంశీకులందరూ కూడా స్వర్గానికి వెళ్ళిపోతూ ఉన్నారు. కనుక నరకంలో ఎవరూ లేరు. నరకంలో ఎవరికీ పని లేకుండా పోయింది. యమలోకమే శూన్యమయ్యిందట. యమదూతలకు ఏ విధమైన పని లేకుండా పోయింది. చిత్రగుప్తోపి మునివత్తూష్ణీం ధ్యానపరోభవత. చిత్రగుప్తునికి కూడా వ్రాయడమే లేదు అసలు. ఎవరి పాపాలు వ్రాసుకోవాలి. కనుక పని లేక తను కూడా ధ్యాన నిమగ్నుడైపోయాడట. యమునికి చాలా సంతాపం కలిగింది. ఇదేంటి, సంతోషం కలగాలి కదా అంటే నిజమే, సంతోషం కలగాలి. అయినా కూడా పాపాత్ములందరూ కూడా నరకానికి రావడం లేదు. పాపాత్ములు ఎవరూ నరకానికి రావడం లేదు. అది పరిస్థితి అక్కడ.
అంతకన్నా మించిన పరిస్థితి ఏంటంటే నారద పురాణంలోని మాట, మనిషి ఒక శాసనాన్ని పరిపాలిస్తూ ఉన్నప్పుడు, ఆ శాసనాన్ని పరిపాలిస్తూ ఆ జీతాన్ని తీసుకుని జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఎలా ఉండాలంటే ఎల్లప్పుడూ ఆ శాసనాన్ని పరిపాలిస్తూనే ఉండాలి. ఒక పనికి నియమించబడిన తరువాత ఆ పని చేస్తూ జీతాన్ని తీసుకోవాలి. ఏ పని చేయకుండా, యజమాని చెప్పిన ఏ పని చేయకుండా అసలు జీతాన్ని ముట్టుకోకూడదు అని చెబుతారు. మనమే దాన్ని చేయాలి. ఈరోజు నేను పని చేయలేదు కాబట్టి ఈ డబ్బు నాకొద్దు అని మేమనుకోవాలి. కరుణతో యజమానులు ఇస్తే సరి, లేదయ్యా నువ్వు కావాలని ఈ పని చేయలేదని కాదు, ఏదో ఉద్దేశంతో మరో పని ఉన్నందువలన నువ్వు పని చేయలేదే తప్ప పని చేయకూడదు అనే భావన నీది కాదు, తీసుకోమని యజమాని కూడా చెప్పాలి. సరి, పని చేసేవాళ్ళు మాత్రం పని చేసి డబ్బును తీసుకోవాలి. ఏ పని చేయకుండా డబ్బు వస్తుందంటే అలాంటి డబ్బు జీర్ణం కాదు, అలాంటి డబ్బును ముట్టుకోకూడదు. అది పరిస్థితి తనకు. యమునికి ఏ పని చేస్తూ ఉన్నానని జీతం నేను తీసుకోవాలి? జీవితం కోసం జీవితం ముడిపడి ఉన్నాయి. జీతం ఉంటే జీవితం, జీతం లేదంటే జీవితం లేదు. మంచి పదమే అయినా కూడా ఆ శబ్దం వినడం వల్ల కొందరికి విసుగు పుడుతుంది. ఇదేంటి జీతం అంటూ ఉన్నాడు అని. జీవితానికి కావలసింది అది జీతం. కనుక యమునికి చాలా చింత కలిగింది. ఇదేంటి బ్రహ్మదేవుల వారు చెప్పిన పని ఏంటి? పాపులను శిక్షించాలి. కానీ శిక్షించేందుకు ఎవరు లేరాయే, ఏ పని నాకు లేదాయే, ఏ పని లేకుండా ఎలా జీతం తీసుకోవడం అనే ఆలోచన తనకు. మంచి ఆలోచనే. మనమందరం కూడా ఈ ఆలోచనను గమనించాలి, ఇలా పాలించాలి. అలా తను ఏమనుకున్నాడు, సరే వెళదామన్నాడు. రుక్మాంగదుని రాజ్యానికి యుద్ధం చేయడానికని వెళ్ళాడు. యుద్ధం చేయడానికి అని వెళితే రుక్మాంగదుడు మహాభగవద్భక్తుడు. ఆ సందర్భంలో రుక్మాంగదుని పైన భగవంతుని అనుగ్రహం దివ్యంగా ఉంది కాబట్టి చాలా సులభంగా యముణ్ణి కూడా గెలిచాడు రుక్మాంగదుడు. ఎలాంటి మహానుభావుడో చూడండి. తను చేసిన వ్రతం యొక్క ప్రభావం ఎలాంటిదో మనం గమనించాలి. ఇక అక్కడ పని జరగలేదు. నేరుగా సత్యలోకానికి వెళ్ళిపోయాడు యముడు. సత్యలోకానికి వెళ్ళిపోయి తన బాధను చెబుతూ ఉన్నాడు. తన బాధను చెబుతూ అక్కడికక్కడ సొమ్మసిల్లిపోయాడు అసలు యముడు. చూడండి యముని పరిస్థితి ఎలా ఉందో. బ్రహ్మదేవుల వారి ముందు నిలబడి తన దుఃఖాన్ని చెబుతూ సొమ్మసిల్లిపోయాడు. ఆ సందర్భంలో ముఖ్య ప్రాణదేవుల వారు అక్కడికి వచ్చారట. చూడండి, కార్తీక మాస మహాత్మ్యంలో ఆ ముఖ్య ప్రాణదేవుల వారి ప్రసంగాన్ని చాలా చక్కగా చెబుతుంది. ముఖ్య ప్రాణదేవుల వారు వచ్చి స్పృశించిన క్షణంలోనే మళ్ళీ తేరుకున్నాడు యముడు. తన బాధను మళ్ళీ చెప్పుకున్నాడు. ఏమయ్యింది నీకు? రుక్మాంగదుని వలన ఇలాంటి పరిస్థితి నాకు ఏర్పడింది. సరే, అది మంచిదే కదా అన్నాడు. మంచిదే, నిజమే. కానీ దానివల్ల పాపాత్ములు కూడా శిక్షను అనుభవించడానికి రావడం లేదు. పాపాత్ములు రావాలి, పుణ్యాత్ములు రావాలని నా కోరిక కాదు. యముడన్నాడు, వారిని సాధారణంగా సాగనంపుతాను వారి వారి లోకాలకు, పుణ్యలోకాలకు నేను. కానీ పాపం చేసిన వారు, తప్పు చేసిన వారు శిక్షను అనుభవించాలి. తప్పు చేసిన వారు శిక్షను అనుభవిస్తే మాత్రమే ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది, ప్రపంచం సుభిక్షంగా ఉంటుంది. తప్పు చేసిన వారికి శిక్ష లేదంటే ప్రపంచంలో విలయం తాండవిస్తుంది. ఈ విషయాన్ని మనం గమనించాలి, గుర్తించుకోవాలి. ఎందుకని ఇప్పుడు ఇలా జరుగుతుంది? పాపాత్ములందరూ కూడా వారికి ఏ విధమైన శిక్ష లేకుండా పోయింది. శిక్ష లేకపోవడం మాత్రమే కాదు, విలాసంగా తిరుగుతూ ఉన్నారు. వారందరూ కూడా సంతోషంగా తిరుగుతూ ఉన్నారు. నేను పాపం చేశాననే భయం కూడా వారికి లేకుండా తిరుగుతూ ఉన్నారు. కాబట్టి ప్రపంచానికి ఇలాంటి పీడ. కనుక పాపాత్ములకు శిక్ష ఉండాలి, ఉండి తీరాలి. పాపాత్ముల్ని శిక్షించాలి, పుణ్యాత్ముల్ని రక్షించాలి. ఇదే సూత్రం. సామ్రాజ్యం, దేశం సుభిక్షంగా ఉండాలంటే, సురక్షితంగా ఉండాలంటే ఇది సూత్రం. పాపాత్ములకు శిక్షణ జరగాలి, పుణ్యాత్ముల రక్షణ జరగాలి. అంటేనే ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది. కనుక యముడు తనకేదో ద్వేషం కాదు, ప్రజలపైన పీడించాలనే తపన కాదు తనకు. కానీ పాపాత్ముల్ని పీడించాలి, పుణ్యాత్ముల్ని రక్షించాలి. కానీ పాపాత్ములకు కూడా రక్షణ జరుగుతూ ఉందంటే, సురక్షితలవుతూ ఉన్నారంటే ఇక దానివల్ల లాభం ఏంటి? నేను ఎందుకు ఉండాలి? అసలు నేనుండను అని చెప్పాడు.
బ్రహ్మదేవుల వారు అవును అవును అనుకున్నారు. బ్రహ్మదేవుల వారిని ప్రార్థిస్తూ ఉన్నాడు యముడు. బ్రహ్మదేవుల వారికి తెలియని విషయం అంటూ ఏదో లేదు. చాలా సంతోషపడ్డాడు. అవును కదా, సరే అని అప్పటికప్పుడే తను స్త్రీని నిర్మించాడు. స్త్రీని నిర్మించిన తరువాత ఆ స్త్రీ చెబుతుంది, నన్ను మీరు పుట్టించారు కదా, ఈ దేహం మీది, నేనే పని చేయాలి. చూడండి, దేహం ఎవరి నుండి మాకు వచ్చిందో వారి పనులను మేం చేస్తూ ఉండాలి. బ్రహ్మదేవుల వారిని ప్రశ్నించగా బ్రహ్మదేవుల వారన్నారు, లేదు, నువ్వు ఇలా రుక్మాంగదుని దగ్గరికి వెళ్ళి తనను మోహపరచాలి. తన రాజ్యంలో పాపాత్ములు మళ్ళీ ఏకాదశిని వదులుకోలేలా నువ్వు చేయాలి అని అనగా, సరే కానీ నాకే పేరు లేదే, రోధించసాగింది. నాకు పేరు లేదు కదా, పేరు లేకుండా నేను ఎక్కడికి వెళ్ళను, ఏ పని చేయను, ఏమని నన్ను పిలుస్తారందరూ కూడా, నాకో పేరునివ్వమంది ఆ స్త్రీ. బ్రహ్మదేవుల వారన్నారు, నీ రూపం, నీ లావణ్యం, నీ సౌందర్యం ఎలా ఉందంటే నిన్ను చూసినంత మాత్రాన పరవశులైపోతారు ప్రజలందరూ కూడా, మోహితులవుతారు. కనుక అందరినీ మోహింపబడే సౌందర్యం, అందం నీకుంది కాబట్టి సార్థకమైన మోహిని అనే పేరును నీకు ఇస్తూ ఉన్నాను. మోహిని అని పేరు పెట్టాడు. ఏం చేయాలి? బ్రహ్మదేవుల వారే ఉపదేశించారు. నువ్వు మందర పర్వతానికి వెళ్ళాలి. అక్కడ వృషలింగం, నారద పురాణంలోని గాథ ఇది. అక్కడ వృషలింగం రుద్రదేవుల వారి దివ్యమైన సన్నిధానం. ఆ వృషలింగం యొక్క సన్నిధానంలో నువ్వు కూర్చొని పాటలు పాడుతూ ఉండాలి. అలా పాటలు పాడుతూ ఉంటే అక్కడికి ఆ రాజు వస్తాడు. నీ పాటను చూసి మోహితుడై నువ్వు కావాలని కోరుకుంటాడు. ఓ షరతు, ఓ ప్రతిజ్ఞ చేయించి నువ్వు తనను లొంగ తీసుకోవాలి, తన భార్య అవ్వాలి. తన భార్యగా నువ్వు ఉండి తన చేత ఏకాదశిని మాన్పించే ప్రయత్నాన్ని చేయాలి బ్రహ్మదేవుల వారు చెప్పారు. సరే అన్నారు. మోహిని సరే అంది. మందర పర్వతానికి వెళ్ళింది. తను ఆ వృషలింగ సన్నిధానంలో తను కూర్చుంది. ఇదే ప్రసంగంలో చిత్రమైన ఓ ఘటన జరిగింది. ఏంటంటే తను ఎందుకని తనకనప అలా అనిపించిందో తెలియదు. కానీ రుక్మాంగదుడు తన కొడుకు ధర్మాంగుదునికి రాజ్యం ఇచ్చాడు, పట్టాభిషేకం చేశాడు, యువరాజుగా చేశాడు. నేను కాస్త బయటికి వెళతాను, ఎన్ని రోజులవుతుంది తెలియదు, నేను వచ్చేంత వరకు నువ్వు ఈ సామ్రాజ్యాన్ని చేపట్టాలి, సామ్రాజ్యాన్ని పరిపాలించాలి. తెలుసు కదా, సామ్రాజ్యాన్ని పరిపాలించడం అంటే రాజ్యంలో ఎవరూ ఏకాదశిని మానుకోకూడదు. అందరూ, ప్రతి ఒక్కరూ ఏకాదశి ఉపవాసం చేయాలి. నేను ఎలా దండోరా వేయిస్తూ ఉన్నానో అలాగే దండోరా వేయించి ప్రజలందరి చేత ఏకాదశి ఉపవాసాన్ని చేయించాలి. ఏకాదశి ఉపవాసం చేయని వారిని శిక్షించాలి. అలాగే కొనసాగుతూ ఉన్న వారిని దేశ బహిష్కరణ వారికి వేయాలి. ఇలా ఆ నియమాలను అన్నింటినీ చెప్పి తను వేటకని వెళ్ళిపోయాడు. అలా వెళుతూ వెళుతూ మందర పర్వతానికి వెళ్ళాడు. మందర పర్వతంలో తను సంచారం చేస్తూ ఉండగా అవలీలగా పాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఆ పాట తన మనసును హత్తుకుంది. ఎక్కడి నుంచి ఆ పాట వస్తూ ఉంది, వెతుక్కుని వెళుతూ ఉన్నాడు. వెతుక్కుని వెళితే అక్కడ వృషలింగం, పరమాద్భుతమైన లింగం సన్నిధానంలో ఒక స్త్రీ పాట పాడుతూ ఉంది. చూశాడు. పాట పాడడం అనేది ఒక గొప్ప సేవ అని శాస్త్రంలో చెప్పారు. ఇక్కడ నారద పురాణంలో ఆ గాయనం గురించి, ఆ సంగీతం గురించి చాలా గొప్ప మాటల్ని ఒకే ఒక్క శ్లోకంలో చాలా అద్భుతంగా గానం గురించి చెప్పబడింది. అలా గాయనం చేస్తూ ఉంటే అది కూడా ఒక దానమట. గానం చేయడం కూడా ఒక దానం, గానదానం. అది జ్ఞానదానం ఒకటి, గానదానం ఇది. ఎవరికైతే గాత్రం ఉంటుందో, మంచిగా పాట పాడడం వచ్చో, ఎలాంటి పాటల్ని పాడాలి? ఏవో పనికి మాలిన పాటల్ని కాదు, ఎవరినో వర్ణించిన పాటల్ని కాదు, ఎన్నుకోవాలి. ఎన్నుకోవడంలో కూడా మనిషికి అలాంటి బుద్ధి ఉండాలి. ఏ పాటను నేను ఎన్నుకోవాలి, ఏ పాటను పాడాలి. ఏదో సంతోషం కోసం అప్పుడో ఇప్పుడో కూని రాగాలు తీస్తే పర్వాలేదు, కానీ ఎల్లప్పుడూ భగవంతుని గురించి పాడుకుంటూ ఉండాలి. దేవతలను గురించి పాడుకోవాలి, ఋషులను మునులను గురించి పాడుకోవాలి. మధ్వాచార్యుల వారు పద్మనాభతీర్థ, నరహరితీర్థ, మాధవతీర్థ, అక్షోభ్యతీర్థ, జయతీర్థ, విద్యానిధి తీర్థ, విద్యాధిరాజతీర్థ, ఇలాంటి మహానుభావులు, రఘుత్తమ తీర్థ శ్రీపాదుల వారు, సత్యధ్యాన తీర్థ శ్రీపాదుల వారు, సత్యప్రమోద తీర్థ శ్రీపాదుల వారు, సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారు,
ఇలాంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో వారిని గురించి మనం పాడుకోవాలి. దానివల్ల ఏం జరుగుతుందంటే వారిలోని గుణాలు, వారిలోని ఒకటో రెండో గుణాలు పరమాణువంతైనా మాలో ప్రవేశిస్తే అదే జీవితం యొక్క ధన్యత. కనుక మంచివారిని గురించి మనం పాడుకోవాలి, సజ్జనుల గురించి వారి మహిమను మనం పాడుకోవాలి. అలా అక్కడ రుద్రదేవుల వారి ముందు కూర్చుని తను భగవంతుని మహిమలను తను పాడుకుంటూ ఉంది, గానదానం చేస్తూ ఉంది, గీతదానం చేస్తూ ఉంది. అలాంటి సందర్భంలో గీతదానం గురించిన ఒక అత్యద్భుతమైన సూక్తి అక్కడ నాకు దొరికింది. చాలా ఆనందం కలిగింది, నాకు చాలా సంతోషం కలిగింది. గీతదానమహం మన్యే సురాణామతి వల్లభం సర్వదానాధికం భూప హ్యనంతగతిదాయకం. గీతదానం గురించి చెబుతూ ఎంత చక్కగా చెప్పారంటే, గీతదానం అనేది దేవతలకు అతి ప్రియమైనదట. ఎవరైతే ఆ గీతదానం చేస్తూ ఉంటారో ఆ గీతదానం చేసిన వారిపైన దేవతలకు పరమప్రీతి కలుగుతుందట, ఆశీర్వదిస్తారట. ఆ భగవంతుని మహిమను వారు పాడుతూ ఉంటే ఆ పాటల్ని విని, ఆ పాటల్ని ఆస్వాదించి సంతోషంతో పాడేవారిని ఆశీర్వదిస్తారట. కనుక ఆ గాయనమనే దాన్ని వృత్తిగా పెట్టుకోవడంలో తప్పు లేదు. అయినా కూడా ఇంతిస్తేనే నేను పాడతాను అని అనకూడదు. ప్రవచనం కూడా అలాగే, ఇంతిస్తే నేను చెబుతాను, ఇంత డబ్బిస్తే మాత్రమే నేను చెబుతాను అంటే అమ్మకానికి పెట్టినట్లండి జ్ఞానాన్ని. అలాగే గానాన్ని అమ్మకానికి పెట్టినట్లు, గొంతును అమ్మకానికి పెట్టినట్లు, గాత్రాన్ని అమ్మకానికి పెట్టినట్లు. సరే, వారు మేం పాడినందువలన వారు డబ్బునిస్తారు, దానివలన ఉపజీవనం సాగుతుంది, అంతవరకు సరే. ఇంత ఇవ్వాలి అని నిరోధించకూడదు, ఆగ్రహించకూడదు. అలా మనం డబ్బు కోసం కాకుండా భగవంతుని గురించి మాలో ప్రేమ మాకు పెరగాలి, మాలో భక్తి పెరగాలి. భక్తి యొక్క అభివృద్ధి కోసం మనం పాడుతూ ఉంటే దానివల్ల ఎంత ఆనందం అనిపిస్తుందో అసలు. అలా తను పాడుతూ ఉంది. ఆ పాటను తను గమనించాడు, విన్నాడు, తన మనసుకు హత్తుకుపోయింది ఆ పాట. దగ్గరికి వెళ్ళాడు, దగ్గరికి వెళ్ళి చెప్పాడు, ఎవరు నువ్వు? ఎందుకనో నా మనసు పరవేసుకున్నాను, నువ్వు కావాలని నా మనసు కోరుకుంటూ ఉంది, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. అప్పుడు తన నిర్ధారాన్ని చెప్పింది, నేను మోహిని, బ్రహ్మదేవుల వారి పుత్రికను, యావన్మమ ప్రియేతాత్మ తావద్రవణమాచర. నా మనసుకు ప్రీతి కలిగేంతవరకు నువ్వు నాతో ఉండాలి, అంతవరకు ఉండి తీరాలి. నేనెప్పుడే పని చెప్పినా ఆ పనిని చెయ్యాలి. ఎప్పుడైతే నేను చెప్పిన పనిని నువ్వు చేయలేదంటే ఆ సందర్భంలో నీ కొడుకు శిరస్సును కూడా ఖండించడానికి నువ్వు వెనకొంజ వేయకూడదు. ఒకట, నేను చెప్పిన పని చేయాలి, నేను చెప్పిన పని చెయ్యకపోతే నీ కొడుకు యొక్క శిరస్సును ఖండించైనా నా మాటను పూర్ణం చేయాలి, పరిపూర్ణం చేయాలి. ఈ ప్రతిజ్ఞను మీరు చేస్తే నేను వివాహం చేసుకుంటాను అని తను చెప్పింది. సరే అన్నాడు. ఇంత మంచిగా తను పాట పాడుతూ ఉంది. తన కోరికలు ఏముంటాయి అసలు? నిషిద్ధమంగా కోరికలుంటాయా? లేదే. నిషిద్ధమైన కోరికలు తనకు ఉండవు కాబట్టి, విహితమైన కోరికలు నేను తీర్చుతాను కాబట్టి కొడుకును చంపుకునే ప్రసంగం ఎందుకు వస్తుంది అని తను అనుకున్నాడు. తనొకటి తలిస్తే దైవం ఒకటి తలిచే అని మనం అంటాం కదా, అలాగే అయింది. సరే, తనలా ప్రతిజ్ఞ చేశాడు. ప్రతిజ్ఞ చేసి ఆ మోహినితో తను ఉండసాగాడు. అలా ఎన్ని రోజులు గడిచాయో తెలియదు. తదాతు శిక్షకాభావ తద్గ్రామస్థాశ్చ సర్వశః జనా సర్వే తదానీంతు గమిష్యంతి యమాలయం. అప్పుడు శిక్షకుడు ఎవరూ లేరు, తన మాటను వినడం లేదు కాబోలు. ధర్మధ్వజుడు చెప్పిన మాటని ఎవరు, ధర్మాంగదుడు చెప్పిన మాటని ఎవరు వినడం లేదు కాబోలు. తను ఇప్పుడిప్పుడే పుట్టాడు కదా, తను చిన్నవాడు, యువరాజు కదా, తను రాజా లేదు అనుకున్నారు. పాపాత్ములందరూ కూడా మళ్ళీ ఏకాదశిని వదిలిపెట్టసాగారు. అలా మళ్ళీ అందరూ నరకానికి వెళ్ళసాగారు. ఓ రోజు కార్తీక మాసం ఏకాదశి వచ్చింది. అప్పుడు తనకు రేపు ఏకాదశి కదా అని దశమి రోజు గుర్తుకొచ్చింది. దండోరా వేయడం తనకు వినిపించింది. నారద పురాణంలో చెబుతారు. అప్పుడు మోహినితో తను మాట్లాడాడు. మోహిని,
ఈరోజు దశమి, రేపు ఏకాదశి. ఏకాదశి ఉపవాసం చేయాలి. ఏకాదశి ఉపవాసం చేయడం వల్ల అత్యద్భుతమైన లాభం ఉంది. నువ్వు కూడా చేయాలి. దానివల్ల ధర్మార్థ కామ మోక్షాలు సిద్ధిస్తాయి. ఏకాదశి లేకుండా అసలు నేను బ్రతకను. త్రయాణామపి లోకానాం మహోత్సవకరీ శుభ. ఒక లోకంలోని మహోత్సవం కాదట ఏకాదశి అంటే, ముల్లోకాలలోని మహోత్సవం అట ఏకాదశి అంటే. ఆషాఢ ఏకాదశి బెంగళూరులో మనం చూస్తాం. ఉత్తరాది మఠం చుట్టూ ఎంత అద్భుతమైన మహోత్సవం జరుగుతూ ఉందంటే 30,000 40,000కు పైగా శిష్యులందరూ వచ్చి గురువుల వారి చేత ముద్రాధారణను స్వీకరిస్తారు. ఎంత అద్భుతమైన ప్రసంగమో ఒక్కసారైనా చూడడానికి రావాలి. చాలా అద్భుతమైనది ఏకాదశి కనుక ముల్లోకాలకు మహోత్సవకరమైనది. అది పరమ శుభప్రదమైనది. వాసుదేవుడు హృషికేశుడు తన ఆరాధనను ఆ రోజు చేయాలని చెప్పిన తరువాత తను మోహిని చెప్పింది. ప్రతిజ్ఞ చేసుకునేటప్పుడు తను మాట చెప్పిందట. ఊరికే ప్రతిజ్ఞ చేస్తే చాలదు రాజా, నా చేతిలో చెయ్యేసి చెప్పాలి. నీ చెయ్యి ఎలాంటిది? పరమ పుణ్యప్రదమైనది నీ చెయ్యి. పుణ్యప్రదమైన పనులను చేసిన నీ చెయ్యిని నా చేతిలో వేసి ప్రతిజ్ఞ చేయాలి. చూడండి ఎంతగా ఉందో, ఎంత పరమ పుణ్యప్రదమైనదో తన చేతో ఆ భాషనివ్వడం. పుణ్యప్రదమైన ఆ చేతిని చేతిలో ఉంచి చెబితే ఇక దానికి తిరుగుండదు. కనుక అలాంటి పుణ్యకరమైన చేతిని మోహిని చేతిలో వేసి ప్రతిజ్ఞ చేశాడు. దాన్ని గుర్తించింది. రాజా, నువ్వప్పుడు ప్రతిజ్ఞ చేశావే, ఇదే చేతిని నా చేయిలో వేసి ప్రతిజ్ఞ చేశావే. నువ్వు చెప్పిన పనిని చేస్తాను, లేదంటే నా కొడుకు శిరస్సును ఖండించడానికి కూడా వెనుకాడను అని చెప్పావే. అవును చెప్పాను, ఇప్పుడేం చేయాలి? నీకే పని జరగాలి, దాన్ని చెప్పమన్నాడు రాజు. అప్పుడు తనంది లోకేతో హ్యనృతి భూత్వా నరకం ప్రతిపత్సతే భోజనేన వినారాజన్ నాహం తిష్ఠే క్షణం వివ. భోజనం లేకుండా ఒక్క క్షణం కూడా నేనుండను అని చెప్పింది. ఏకాదశి ఉపవాసం చేయాలని తను చెబితే భోజనం లేకుండా ఒక్క క్షణం కూడా నేనుండను అని చెప్పేసింది. నాద్యాపి మేసు తృప్తిరహితవ సంయోగజా విభో. నీతో ఇంకా ఉండాలనే కోరిక నాకుంది. నిన్ను విడిచిపెట్టాలని ఏ రోజు నాకు అనిపించలేదు. కనుక నువ్వు కూడా ఈరోజు నాతో ఉండాలి. ఆగ్రహం చేయసాగింది. దురాగ్రహంతో ఊగిసలాడిపోతూ ఉంది తను. ఎంత చెప్పినా వినడం లేదు. ఏవముక్తస్తదా రాజా మూర్ఛితో శపథద్భువి. చివరికి తను చెప్పాడు, ఇదేంటి, ఎవరు ఉపవాసం చేయాలి ఏకాదశి రోజు? నేనేదో వేరే విన్నాను. సువాసిని స్త్రీలు, రాజులు, వీరందరూ కూడా గృహస్థులు, వీరు ఉపవాసం చేయకూడదు. ఏకాదశి ఉపవాసం ఎవరికి? విధవా స్త్రీలకు, యతులకు మాత్రమే ఏకాదశి ఉపవాసం అని నేను విన్నాను. అదేంటి రాజా నువ్వు ఏకాదశి చేయడం? నేను సువాసిని స్త్రీ, నేను ఏకాదశి చేయడం ఏంటి, ఉపవాసం చేయడం ఏంటి అసలు? లేదు ఈరోజు తిని తీరాల్సిందే అని తను చెప్పాడు. నేను మాత్రం తినడం కాదు, నువ్వు తినాలి, నీతో నేను కూడా ఈరోజు తినాలి, ఏకాదశి రోజు తినాలి. ఇలాంటి మాటల్ని విన్న తరువాత రాజుకు చాలా బాధ కలిగింది. బాధతో అక్కడికక్కడే సొమ్మసిల్లిపోయాడు. సంధ్యావళి వచ్చింది అక్కడికి. సంధ్యావళి వచ్చి మోహినిని ప్రార్థిస్తూ ఉంది. అమ్మ అలా కాదు రాణి, అలా కాదు. ఏ రోజు ఏకాదశి ఉపవాసం చేయకుండా తను లేదు కనుక తన చేత ఏకాదశి ఉపవాసం చేయించాలి. ఈరోజు ఒక్కటే కదా, 15 రోజులకు ఒక్కసారి కదా ఏకాదశి వచ్చేది అని తను నచ్చ చెబుతూ ఉన్నా కూడా మోహినికి నచ్చలేదు. లోపల నచ్చింది. తను కూడా బ్రహ్మదేవుల పుత్రిక అయినా కూడా తన ఆదేశం దేవతా కార్యాన్ని నెరవేర్చడానికి తను వచ్చింది కాబట్టి ఏ విధమైన సంకోచం లేకుండా తను చెప్పసాగింది. లేదమ్మా లేదు, నేను ఈరోజు తింటాను, తన చేత తినిపిస్తాను. లేదంటే మరో ప్రతిజ్ఞ చేశాడు. నేను చేసిన పనిని చెయ్యకపోతే కొడుకు శిరస్సును చెండాడుతానని తను ప్రతిజ్ఞ చేశాడు. ఒకటి ఏకాదశి రోజు తినాలి, లేదా కొడుకు శిరస్సును చెండాడాలి. ఈ రెండింటిలో ఏదైనా ఒక పని తను చేసి తీరాలి అని తను కూర్చుంది. అక్కడే ప్రతిజ్ఞ చేసుకుని కూర్చుంది. పుత్రస్య పురతో వక్తుం నశశాక వరాన. అంతే కదా, సరే నేను ధర్మాంగదుని తీసుకొని వస్తాను అని వెళ్ళింది. ధర్మాంగుదని దగ్గరికి వెళ్ళింది. ఏమని చెబుతుంది? చనిపోవడానికి రమ్మని చెబుతుందా? కన్న తల్లి కొడుకుకు చిన్న అపాయం కలిగినా తల్లడిల్లిపోయే తల్లి నిన్ను చంపడానికి తీసుకువెళతాను వస్తావయ్యా అని అడుగుతుందా?
శోకంతో తన ముఖం మ్లానమైపోయింది. అలాంటి మ్లానమైన ముఖాన్ని ధర్మాంగదుడు చూశాడు. అమ్మ, ఏంటో శోకిస్తూ ఉన్నావు, ఏదో తెలియలేని దుఃఖం నీకు కలుగుతుంది, ఏంటా దుఃఖం, నేను పరిహరిస్తానమ్మా అని తను చెప్పాడు. అలా చెబుతూ ఉంటే మరింత మరింత శోకం తనను వెన్నంటింది. ఇలాంటి కొడుకులు ఉంటారా? లేదే. చివరికి తను చెప్పింది, లేదు నాన్న, ఇలా జరుగుతూ ఉంది. సరే వెళదాం పద అన్నారు. మోహిని దగ్గరికి తను కూడా వెళ్ళాడు. మాతస్తవ ముఖం మ్లానం కిమర్థం దృశ్యతే వద యది సత్యం వదేన్మాత తత్కార్యంతు కరోమ్యహం మూర్ఛితం పితరం దృష్ట్వా తముత్థాయ వదత్తద. అక్కడ తండ్రి సొమ్మసిల్లి పడిపోయాడు. తల్లికి మెలకువ కలిగేలా తను చేశాడు. తండ్రి మేల్కొన్నాడు. తండ్రి మేల్కొన్న తరువాత, నాన్న ఏంటి నీ ఆపద ఏంటి, నీకు వచ్చిన ఆపద ఏంటి, అసలు నన్ను చంపడమనా? అది ఆపద అని ఎందుకు అనుకుంటూ ఉన్నావు? ఏకాదశి వ్రతం చేయడం కోసం నన్ను చంపితే అంతకన్నా పెద్ద ధర్మం ఉందా? అంతకన్నా గొప్ప సంపద ఉందా? అసలు ఎవరు తండ్రి, ఎవరు తల్లి, ఎవరు కొడుకు? అసలు ఈ జన్మలో నేను నీకు కొడుకును, ఈ జన్మలో నువ్వు నాకు తండ్రివి. కానీ ఎల్లప్పుడూ నాకు తండ్రిగా, ఎల్లప్పుడూ నాకు స్వామిగా, ఎల్లప్పుడూ కొడుకుగా నన్ను ఆనందింపజేసేది ఏది అసలు ధర్మము? కనుక మనందరికీ ధర్మమే బంధువు. ధర్మం కన్నా గొప్ప బంధువులు ఎవరు లేరు. ఏకాదశిని పరిత్యజించడం అంటే కొడుకును సంహరించడం కన్నా గొప్ప బాధ అది. అలాంటి బాధను పడుతూ ఉన్నావు, నాకు తెలుస్తూ ఉంది. ఎంత చక్కగా తను చెబుతూ ఉన్నాడో చూడండి. ధర్మం పైన తనకెంత మమకారం ఉందో చూడండి. ఎలాంటి మమకారం ధర్మం పైన ఉండాలని తను మాకందరికీ బోధిస్తూ ఉన్నాడో చూడండి. నాన్న, నేను కాదు కొడుకును, నేను కాదు నిన్ను సంతోషపెట్టేవాణ్ణి, మనల్ని సంతోషపెట్టేది ధర్మము. ధర్మమే కొడుకు, ధర్మమే పుత్రుడు, ధర్మమే తండ్రి, ధర్మమే తల్లి, ధర్మమే సర్వం, ధర్మమే సర్వస్వం. అలా అనుకుంటేనే ఆ ధర్మాధిపతి అయిన భగవంతుడు మనకు దొరుకుతాడు. భగవంతుని అనుగ్రహం దొరుకుతుంది. కొడుకును చంపడమా, ధర్మాన్ని సంహరించడమా అంటే కొడుకుని చంపడం చాలా తక్కువ, ధర్మాన్ని సంహరించడం చాలా విచిత్రమైన అపరాధం అది. చూడండి, ధర్మాన్ని మనం ఎలా గొంతు పిసికి సంహరిస్తూ ఉన్నామో. ఒక్కొక్క ధర్మాన్ని, సంధ్యావందనం, ఉదయం లేవడం, అక్కడి నుంచి లేవడాన్ని సంహరించాం, మేలుకోవడాన్ని సంహరించుకున్నాం, భగవంతుని ధ్యానం చేయడాన్ని సంహరించుకున్నాం, భూమిని ప్రార్థించడాన్ని సంహరించుకున్నాం. సముద్రవసనే దేవి పర్వతస్థన మండితే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. ఏ రోజు క్షమాయాచన చేస్తూ ఉన్నాం? అసలు ఎన్ని ధర్మాలను సంహరించామో చూడండి. పృథివిని ప్రార్థించడాన్ని సంహరించాం, మడి స్నానం చేయడాన్ని సంహరించుకున్నాం, తులసి తీయడాన్ని సంహరించుకున్నాం, పువ్వులను సంహరించడాన్ని సంహరించుకున్నాం, పూజను చేయడాన్ని సంహరించాం, నైవేద్యం చేయడాన్ని సంహరించుకున్నాం, వైశ్వదైవం చేయడాన్ని, అతిథి భోజనం, అభ్యాగత ఆరాధన, తల్లిదండ్రుల ఆరాధన, గురువుల ఆరాధన, జపం చేయడం, గాయత్రిని సంహరించుకున్నాం. ధర్మాలు ఇవన్నీ కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు, మేలుకొన్నప్పటి నుండి మళ్ళీ పడుకునేంత వరకు ఏదే ధర్మాలున్నాయో ధర్మాలన్నిటినీ గొంతు పిసికి సంహరించుకుంటూ ఉన్నాం మనం. కానీ ఆ రుక్మాంగదుడు మాత్రం ఏకాదశి ఉపవాసాన్ని సంహరించుకోవడానికి తను సిద్ధంగా లేడు. నాన్న, నీ అభిప్రాయం కదా, ఎందుకని? నేను బాధపడతానన్నా నాన్న, నీ శోకం, నాకే బాధ లేదు అన్నాడు. నువ్వు సక్రమంగా ఉపవాసాన్ని నన్ను సంహరించడం వలన నీ సక్రమమైన ఉపవాసం చేయడం నెరవేరుతుందంటే ప్రాణపరిత్యాగానికి కూడా నేను సిద్ధమే అన్నాడు. భలే భలే అన్నారు అక్కడ ఉన్న వారందరూ కూడా. దేవతలందరూ అక్కడికి వచ్చారు, కానీ కనబడడం లేదు ఎవరికి కూడా. భగవంతుడు కూడా గరుడ వాహనుడై అక్కడికి వచ్చాడు, కానీ భగవంతుడు కూడా కనిపించడం లేదు. మాతా పిత్రోస్తు పుత్రస్య ఐకమత్యం హరేర్వ్రతే. ఆ తల్లి ఎవరు? రుక్మాంగదుని భార్య, ధర్మాంగదుని తల్లి సంధ్యాబలీదేవి. తండ్రి రుక్మాంగదుడు, కొడుకు ధర్మాంగదుడు. ఆ ముగ్గురి ఆ ధర్మ వ్రతంలోని అతి విచిత్రమైన ప్రేమ, ఆ ధైర్యం. చనిపోయినా పర్వాలేదు ఏకాదశి చేయాలి, కొడుకుని చంపినా పర్వాలేదు ఏకాదశి వ్రతాన్ని చంపుకోకూడదు
అనే వారిలోని ధైర్యం ఏదైతే ఉందో ఆ ధైర్యాన్ని చివరి క్షణం వరకు పరీక్షించడానికి భగవంతుడక్కడ సిద్ధమయ్యాడట. అంతర్ధానగతస్థాస్థౌ వ్యోమ్ని ధైర్యావలోకక. నారద పురాణం చాలా చక్కగా చెబుతుంది. ఆ ముగ్గురి ధైర్యాన్నే చూస్తూ ఉండిపోయాడట భగవంతుడు. ఇలాంటి ధైర్యవంతుల నా భక్తులు ఎలాంటి వారో భగవంతునికి కూడా గర్వం కలుగుతుంది కదండి ఇలాంటి భక్తులుంటే. అలాంటి గర్వం కలిగేలా ఆ ప్రసంగం జరుగుతూ ఉందట. అసలు భగవంతుడు సర్వోత్తముడు. ఎంత ప్రేమ వారి ముగ్గురు పైన తనకు కలుగుతూ ఉందంటే, ప్రవహిస్తూ ఉందంటే, ఈ క్షణంలోనే నేను వారికి కనిపించాలి అనిపిస్తూ ఉంది. అయినా కూడా కనిపించకూడదు. ఎందుకని చివరి క్షణం వరకు ఆ ధైర్యాన్ని గమనించి నేను ఆశీర్వదించాలి అని భగవంతుడు అక్కడ ఉన్నాడట. త్రయాణాం ద్రపశార్దూల మేఘశ్యామో నిరంజన. భగవంతునిలో ఏ విధమైన లోపం లేదు. ధర్మాంగదస్య వీరస్య తస్య రుక్మాంగదస్య సంధ్యావల్యా సమేతస్య వీష సంస్థో జనార్దన. గరుడిని పైన కూర్చున్న భగవంతుడు అలా చూస్తూ ఉన్నాడు. చంపుకోవడానికి సిద్ధమయ్యాడు రుక్మాంగదుడు. ఖడ్గం తీశాడు. ఇక ధర్మాంగతని కొత్తుకకు వేయాలి, కంఠానికి వేయాలి. చివరి క్షణం, చివరి అణువు, ఆ చివరి అణువు వరకు ఖడ్గం వెళ్ళిపోయింది. ఆ సందర్భంలో భగవంతుడు వచ్చి ఆ రుక్మాంగదుని చెయ్యిని పట్టుకున్నాడట. నాన్న రుక్మాంగద, ఏం చేస్తూ ఉన్నావయ్యా? ధర్మాంగదుడు ఎలాంటి అద్భుతమైన కొడుకు, ఎలాంటి పుణ్యాత్ముడు తను. అలాంటి పుణ్యాత్ముణ్ణి సంహరించడానికి సిద్ధమయ్యావా అంటే తను రుక్మాంగదుడు అన్నాడట, స్వామి నీకోసం చేసే వ్రతం కన్నా ధర్మాంగదుడు గొప్ప, ధర్మం కన్నా ధర్మాంగదుడు గొప్ప. ఎంత చక్కని భావనలో చూడండి. తను ధర్మాంగదుడు. అంగదంటే ఆభరణం, చేతులకు వేసుకునే ఆభరణం, భుజానికి వేసుకునే ఆభరణం. అది స్వామి ధర్మం గొప్పదా అంగదం గొప్పదా? రెండూ గొప్పవి కావు అని మనం చెబుతాం. ధర్మం గొప్పది కాదు, అంగదం గొప్పదని మేమంటాం. ఆభరణాలు గొప్పవి అను ఆభరణాల కోసం ధర్మాన్ని కూడా సంహరించడానికి సిద్ధమవుతాం మేము. కానీ ధర్మం కోసం ఆభరణాన్ని కాదు, కులాభరణుడైన ఆ ధర్మాంగదుడనే సంహరించడానికి సిద్ధమయ్యాడు ఆ మహానుభావుడు రుక్మాంగదుడు. ఎంత సంతోషం కలుగుతూ ఉందంటే భగవంతునికి ఉక్కిరి బిక్కిరైపోయాడు, ఆనందంతో తబ్బిబ్బైపోయాడు అని చెప్పడంలో అతిశయోక్తి ఉందేమో. ఎందుకంటే భగవంతునికి అలా చెప్పకూడదు. అయినా కూడా అలాంటి సంతోషం భగవంతునికి కలిగిందట. కలిగి ఆ ధర్మాంగదుని సంరక్షించాడట భగవంతుడు. మోహిని సొమ్మసిల్లిపోయింది. ఇప్పుడు ఎంత తప్పు పనిని నేను చేశాను, ఎంత అపరాధం నా వల్ల జరిగింది. దేవతలందరూ కూడా ఆ మోహినికి చెబుతూ ఉన్నారట, లేదమ్మా నువ్వు దేవతా కార్యం చేశావు. ఆ రుక్మాంగదుని పురోహితుడు వచ్చి శపించాడట మోహినిని. శపించినా కూడా దేవతలందరి అనుమతి వల్ల ఆ పురోహితుడు తనకు తీర్థక్షేత్రాల మహిమలను గురించి చెబుతూ ఆ తీర్థక్షేత్రాలను యాత్రను తను చేసి తాను మరింత అత్యద్భుతమైన పుణ్యాన్ని సంపాదించుకున్నదట. మోహినికి దేవతలందరూ వరం ఇచ్చారట. అప్పుడు దశమీ విద్ధమైన ఏకాదశి నిన్న యద్యపి తిథి ఏకాదశి, కానీ దశమీ సంపర్కం ఉంటుంది కాబట్టి అందుకో లెక్క ఉంది. ఆ లెక్కను గమనించి దశమీ వేదాన్ని అక్కడ గుర్తిస్తారు పంచాంగంలో. దశమీ విద్ధమైన ఏకాదశి రోజు యద్యపి ఏకాదశి ఉన్నా కూడా ఉపవాసం చేయకూడదు. ద్వాదశి రోజు ఉపవాసం చేయాలి. ఈరోజు తిథి ఏంటి? ద్వాదశి రోజు. అయినా ఉపవాసం ఎందుకు? వేదం లేదు కాబట్టి. దశమీ వేదమున్న ఏకాదశిని పరిత్యజించి ఉపవాసాన్నే పరిత్యజించడం కాదు, ద్వాదశి రోజు ఉపవాసం చేయాలని శాస్త్రం ఉంది కాబట్టి ఈరోజు మనం ఉపవాసం చేస్తూ ఉన్నాం. అయితే ఎవరు తెలియకుండా మోహంతో, అజ్ఞానంతో, పుణ్యం వస్తుందనే భ్రమతో దశమీ విద్ధమైన ఏకాదశి రోజు ఉపవాసం చేస్తారో వారందరూ కూడా నరకానికి వెళతారు. ఉపవాసం చేయడం వలన ఏ పుణ్యం ఉంటుందో ఆ పుణ్యమంతా నీకొస్తుంది. ఆ పుణ్య ప్రభావం వల్ల నీ పాపమంతా పటాపంచలవుతుంది అని దేవతలందరూ కూడా వరమిచ్చినందువలన మధ్వాచార్యుల వారు కూడా కృష్ణామృత మహారణవంలో మోహిన్యై దత్తవాన్ హరిహి ఇలాంటి విద్ధైకాదశిని మోహినికి ఇచ్చారని చెప్పడం వలన దశమి విద్ధమైన ఆ ఏకాదశిని ఉపవాసం చేయకూడదు. భ్రమతో, అపోహతో ఉపవాసం చేసినట్లయితే ఉపవాస ఫలం మాకు దక్కదు, ఉపవాస ఫలం అంతా మోహినికి వెళ్ళిపోతుందని చాలా అద్భుతంగా చెప్పారు. ఇక్కడ
ప్రచిచ్ఛిదే యావదతీవ హర్షాద్ధైర్యాన్వితో రుక్మవిభూషణోసౌ తావద్గృహీత స్వకరేణ భూప క్షీరాబ్ధికన్యాపతినా మహీత. భగవంతుడు చెప్పాడట రుక్మాంగదుని ఆ ధైర్యాన్ని గమనించి, ధర్మాంగదుని ధైర్యాన్ని గమనించి, సంధ్యాబలి యొక్క ధైర్యాన్ని గమనించి ఎవరూ ఎవరిని అడ్డుకోవడం లేదు. ఎంత చిత్రం అనిపిస్తుందో కదండి. తల్లి, కన్న తల్లి భర్తను అడ్డుకోవడం లేదు, ఎవరిని ఎవరూ అడ్డుకోవడం లేదు. అలాంటి చిత్రమైన పరిస్థితిని గమనించి భగవంతుడు అన్నాడట, తుష్టోస్మి న సంశయోత్ర గచ్చస్వలోకం మమ లోకనాథ ప్రియాన్వితశ్చాత్మజ సంయుతశ్చ కీర్తిం సమాధాయ మహీతలేతు త్రైలోక్య పూజాం విమలాంచ శుక్లాం కృత్వా పదం మూర్ధ్ని యమస్య భూప ప్రయాహి వాసం మమ దేహసంజ్ఞం సచక్రణే భూమిపతి కరేణ సంస్పృష్టమాత్రో విరజా బభూవ ప్రియాసమేతస్తనయేన యుక్త ఉపేత్య వేగేన జగామ దేహం దేవస్య దివ్యం. సంనృపో మహాత్మ ఎప్పుడైతే ఆ రుక్మాంగదుని చేతిని పట్టుకున్నాడో ఆ క్షణంలోనే తను పాపం చేశాడు, అయినా కూడా తను పుణ్యాత్ముడయ్యాడట, పాపమంతా దూరమైపోయిందట. అన్ని రోజుల వరకు మోహినితో ఉండి తనే పాపం చేశాడో ఆ పాపమంతా దూరమయ్యిందట. అప్పుడు ఆకాశం నుండి పుష్పవృష్టి వారిపైన కురిసిందట. ఇలాంటి అత్యద్భుతమైన మహిమ ఏకాదశికి ఉంది. ఈ కార్తీక మాస మహాత్మ్యంలో చివరికి చెబుతారు, ఏకాదశి ఉపవాసం చేయడం కోసం తన కొడుకును కూడా సంహరించుకోవడానికి సిద్ధమయ్యాడు, తన కొడుకును కూడా పరిత్యజించడానికి సిద్ధమయ్యాడు. కానీ ఏకాదశి పరిత్యాగానికి తను సిద్ధం కాలేదు. అంటే ఏకాదశి ఎంత గొప్పదో ఈ కథ మనకు చెబుతుంది. ఈ కథ ద్వారా మనకు అర్థమవుతుంది. కొడుకును పరిత్యజించినా పర్వాలేదు, ఏకాదశిని పరిత్యజించకూడదు. కోను కుర్యాద్విమూఢాత్మ కార్తీకేతు హరిర్దినం రుక్మాంగదస్తు రాజర్షి యదర్థం తు స్వమాత్మజం శిరశ్చేత్తుం సమద్యుక్తస్తాం తిథిం కః పరిత్యజేత్. ఇలాంటి ఏకాదశి తిథిని ఎవరి పరిత్యజిస్తారు? రాత్రి జాగరణం చేయాలి, ఉపవాసం చేయాలి. ఇలా చేయడం వలన, ఏకాదశి వ్రతాన్ని పరిపాలించడం వలన ఈ లోకంలో సుఖాలను అనుభవించి ముక్తిని మనిషి పొందగలుగుతాడు. అలాగే ఆ ధర్మధ్వజుడు కూడా తనకు కొడుకు లేదనే విషయాన్ని పురాణం చెబుతుంది. తనకు సంతానం లేకున్నా కూడా ఏకాదశి వ్రతోపవాసాన్ని ఇలాంటి అద్భుతమైన రీతిలో తను ఆచరించి ఆ పుత్రుల వల్ల కలిగే సద్గతి ఏదైతే ఉందో అంతకన్నా అత్యద్భుతమైన సద్గతిని ధర్మధ్వజుడు సంపాదించుకున్నాడు, ధర్మాంగదుడు సంపాదించుకున్నాడనే అత్యద్భుతమైన విషయాన్ని కార్తీక మాస మహాత్మ్యం చెబుతుంది. కాబట్టి ఇలాంటి కథలను ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో గాథలున్నాయి. అలాగే అంబరీషరాజు యొక్క గాథ. ఏకాదశి ఉపవాసం చేశాడు, ఉద్యాపనం చేయాలి. ఉద్యాపనం చేయడంటే వ్రతాన్ని ముక్తాయం చేయడమని కాదు, ఆ జీవనం ఆ వ్రతాన్ని చేస్తూ ఉండాలి. అయినా కూడా వైభవంగా ఉద్యాపనం చేస్తూ బ్రాహ్మణ సమారాధన చేయాలని తను చేస్తూ ఉండగా అక్కడికి దుర్వాసులు వచ్చారు. ద్వాదశి రోజు సరిగ్గా పారణ చేయాలి. దుర్వాసులు వచ్చారు, చాలా సంతోషం కలిగింది. సరే స్నానం చేసుకుని రమ్మన్నారు. స్నానం చేసుకుని రావడంలో చాలాసేపు అయ్యింది. అప్పుడు బ్రాహ్మణులు చెప్పారు, తన కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు, సాధని ద్వాదశి ఇది, పారణకు ప్రాధాన్యత ఉంటుంది. ఏకాదశి ఉపవాసం ఎంత ప్రధానమైనదో పారణ కూడా అంతే ప్రధానమైనది. ప్రతి ద్వాదశి సూర్యోదయం జరిగిన తరువాత మనం పారణ చేయాలి. కళామాత్ర సాధని అలా కాదు, చేతిలో ఆపోషణ వేసుకుని అంతకన్నా ముందే వైశ్వదేవం మొదలైన వాటిని అన్నిటినీ కూడా ముగించుకుని సూర్యోదయం ఇంకా అవ్వలేదు అప్పుడు అన్నం వేసుకుని, పరిశేచనం వేసుకుని, ఆపోషణం వేసుకుని సూర్యోదయం కోసం ప్రతీక్ష చేస్తూ సూర్యోదయమైన తరువాతి క్షణంలోనే ఆపోషణం తీసుకోవాలట. పారణానికి అంత ప్రాధాన్యతనిచ్చారు. కనుక పారణను చేసి తీరాలి. కనుక నీళ్లను త్రాగమన్నారు. కేవలం నీళ్లు త్రాగితే అది ఉపవాసం చెడిపోయినట్లు కాదు, పారణ చేసినట్లు కాదు. కనుక నీళ్ల త్రాగమన్నాడు. త్రాగాడు. దుర్వాసులు వచ్చారు. దుర్వాసులు రాగా కోపం కలిగింది, శపించసాగారు. అలాంటి సందర్భంలో అంబరీషుని దగ్గర భగవంతుని చక్రం ఉండేదట. ఆ చక్రం దుర్వాసుల్ని వెంబడించింది. కైలాసానికి వెళ్ళాడు. శివుడన్నాడు, నా వల్ల సాధ్యం కాదన్నాడు. బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళారు, నాకు సాధ్యం కాదన్నారు. భగవంతుని దగ్గరికి వెళ్ళాడు, అహం భక్త పరాధీన అన్నారు. భాగవతంలో మీరు గాథను విన్నారు, టూకీగా చెప్పాలని చెబుతూ ఉన్నానంతే. అహం భక్త పరాధీన అన్నారు.
దుర్వాసాస్తు స్వయం రుద్ర తథాప్యన్యాయముక్తవాన్. స్వయం రుద్రదేవుల వారు అయినా కూడా ఈ చిన్ని అన్యాయాన్ని చేశారు కాబట్టి మళ్ళీ అంబరీషుని దగ్గరికి వెళితే అంబరీషుడు చక్రాన్ని ప్రార్థిస్తే అప్పుడు చక్రం విడిచిపెట్టిందట. ఇంతలోపు 1 సంవత్సరం అయిందట. సంవత్సరమైనా కూడా త్రాగిన నీళ్లు త్రాగినట్లే ఉన్నాయి. ఏవి ఆహారం తను తీసుకోలేదట. ఆ తరువాత దుర్వాసులకు భోజనానికి సిద్ధత చేసి వారి భిక్ష సంపన్నమైన తరువాత తను భోజనం చేశాడట. ఏకాదశి వ్రతాన్ని పాలించిన మహామహులు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కనుక వారి కథలను తెలుసుకొని ఏకాదశి ఉపవాసం చేయడంలో ఉత్సాహాన్ని రెట్టింపు చేసుకొని 3 4 అలా ఆ ఉత్సాహం పెరిగేలా మనం చేసుకుని ఏకాదశి ఉపవాసాన్ని చేద్దామని చెబుతూ, ఇక ముందు ఆషాఢ ఏకాదశి ఆ రోజు నుండి ఆయా పక్షానికి సంబంధించిన ఏకాదశి గాథలున్నాయి. 24 ఏకాదశి గాథలున్నాయి. ఆ గాథల్ని క్రమంగా ఆషాఢ శుక్లపక్షం నుండి క్రమంగా అత్యద్భుతమైన ఏకాదశి కథలను తెలుసుకునేందుకు భగవంతుడు ప్రేరేపించాలి. హరివాయు గురువుల అనుగ్రహం నిరంతరంగా ఉండాలని ప్రార్థిస్తూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోయో అజర సర్వదేవామృత కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రీణరామో వాసుదేవం దేవతామండలా ఖండమండనం. హరి ఓం అనేన భావయత్ పుణ్యం అవాప్నోతు గురుర్మమ.